5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అరాచకాలకి కాపలా కాసి జగన్మోహన్ రెడ్డి అరాచకాలని అమలు చేసినటువంటి డీజీపీ కానీ సిఎస్ మీద చర్యలు తీసుకోపోవటం అనేది చాలా దారుణం. కాబట్టి మేము చాలా క్లియర్గా చెబుతా ఉన్నాం, ఈ ఎన్నికల సమయంలో డీజీపీని సస్పెండ్ చేయాలి. 189 మంది దళితుల్ని చంపిన డీజీపీ మీద ఇంతవరకు ఒక్క చర్య తీసుకోలేదు, బాధ్యుడు చేయలేదు. దాదాపు 1000 మంది దళితుల మీద తప్పుడు కేసులు పెట్టా డీజీపీ బాధ్యుడు అయినప్పటికీ అతని మీద ఇంతవరకు చర్యలు తీసుకోలేదు, ఒక్కసారి కూడా నిలదీయలేనటువంటి పరిస్థితి. ఇన్ని రకాల అకృత్యాలు జరుగుతూ ఉంటే కనీసం ఈసీ పరిపాలనలో రాష్ట్రం ఉన్నప్పుడైనా ఇంత దారుణాలు జరుగుతున్నా, ఇప్పుడు ఇన్ని దారుణాలు జరుగుతున్నా కూడా డీజీపీ మీద చర్యలు తీసుకోకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి కుయుక్తులు ఏవైతే ఉన్నాయో, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తే ఓటర్లు బూతుల దాకా రారు అనే కుయుక్తులు ఏవైతే ఉన్నాయో అవి నువ్వు మర్చిపో జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ప్రజలు చైతన్యవంతులయ్యారు, ప్రజలు తిరగబడతా ఉన్నారు. మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీరు ఎన్ని అవరోధాలు సృష్టించినా, ఎంత భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పేసి మీరు ప్రయత్నించినా మీరు ఆపగలిగారా? అమ్మాయిని లక్ష్మిని శ్రీలక్ష్మిని ఢిల్లీ వెళ్తా ఉంటే ఆపగలిగారా? లేకపోతే కోర్టుల దాకా త్రిమూర్తుల కేసులు తీసుకెళ్ళగలిగితే మీరు ఆపగలిగారా? ఇంకో శిరోమండలం వరప్రసాద్ని మీరేమన్నా రాష్ట్రపతి దగ్గరికి వెళ్తే ఆపగలిగారా? రేపొద్దున కూడా నీకు నీ అరాచకాలకి వ్యతిరేకంగా దళితులు ఓట్లేసి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే దళితులకు రక్షణ అని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి అని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే సరైనటువంటి నిజమైనటువంటి సంక్షేమం జరిగిద్దని భావిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని తరుముకోవటం ఖాయం. జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి దిగిపోయిన వెంటనే జైలుకి వెళ్ళటం ఖాయం అని చెప్పేసి దళితుల మీద దాడి చేసిన ప్రతి ఒక్కరు, దళితుల భూములు లాక్కున్న ప్రతి ఒక్కరికి, దళితుల మీద అత్యాచారాలు చేసిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం మారిన వెంటనే చట్ట ప్రకారం సరైనటువంటి శిక్షలు వేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.